ఈనాటి ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము మరియు 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్నబియ్యము, ఇంకా ఎన్నో రకాలు డ్వాక్రా మహిళా సోదరిమణులకు పావులా వడ్డీ మరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ బకాయి లేదు. నవంబర్ 30 తారీఖు వరకు అందరికీ రావడం జరిగింది. సదాశివపేట మండలంలోనే 1,16,00,000 చిల్లర రావడం జరిగింది. ఈసారి ప్రతి మహిళా సోదరమని వారి మహిళా సంఘాలలో వడ్డీ లేని రుణం మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. ప్రజానాయకుడు ప్రజాప్రభుత్వంలో మాట ఇచ్చిన దాని ప్రకారము ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తానని చెప్పడం జరిగింది. దానిలోనే భాగంగా వారికి ఆర్టీసీ బస్సులలో యాజమాన్య హక్కులు, మరి పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, రకరకాల వారు ఏ విధంగా అభివృద్ధి చెందామంటే మరి వారికి ప్రభుత్వం చేదోడు వాదోడు అందించడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధిలో చాలా వెనుకబడ్డాం కాబట్టి వాటినన్నిటినీ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలను అభివృద్ధిని సమతుల్యంగా మరి గత ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ మరి అభివృద్ధిని చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ మద్దతుదారులైన సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో మనవి చేయనది విన్నవించినది ఒకటే, కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. కంబాలపల్లి గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఏదైతే వనంపల్లికి పోయే రోడ్డు నేను ఎంతవరకు చేసినో అంతవరకే ఉన్నది, అది అసంపూర్తిగా ఉన్నది. ఈ భారతమ్మని గెలిపించుకుంటే అది మన వికారాబాద్ రోడ్డుకు ఆ రోడ్డును అటాచ్ చేస్తామని, మరి వాగవతలికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మరి పత్రికా సోదరులు మీడియాలో కూడా రావడం జరిగింది. ఆ బ్రిడ్జిని కూడా అతి త్వరలోనే మంజూరు చేయించి ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా బ్రిడ్జి ఏర్పాటు చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని మనం చేస్తున్నాము. గ్రామంలో ఇంకా చాలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఉన్నాయి. మరి చేన్ల దగ్గర కోనీకే పంటలు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చేయిస్తామని, మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా అవి నెరవేరుస్తామని కంబాలపల్లి గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఇంకా పెన్షన్లు రావడం లేదని చాలామంది బాధతో ఉన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైతే మహిళలకు మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాన్ని కానీ పెన్షన్లు కానీ ఏయున్నాయవన్నీ ప్రతి కార్యక్రమం అంచెల వారీగా నెరవేర్చడం జరుగుతుంది. మరి రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుండి రాలేవు. ప్రతి అడిగిన ఒక్కరికి ఎవరైతే లేరో 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారో అలాంటి వారికి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలినవి ఉంటే కూడా అందరికీ మంజూరు ఇవ్వడం జరుగుతుంది. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.